ఇప్పుడు మీతో ఫోన్ మాట్లాడింది ఎవరు మేడం? వెనక్కి ఇచ్చేసారు అని చెప్పి ఆయన వాయిస్ మెసేజ్ పెట్టినట్టు ఆయన పెట్టినట్టుగా పెట్టింది కదా ఆవిడ. ఓకే. ఇప్పుడు సూట్ కేసులు అంటున్నారు. సూట్ కేసులు అసలు జ్యువెలరీ షాప్ నుంచి వచ్చే సూట్ కేసుల్లో ఏముంటాయో మీరే గెస్ చేసుకోండి. అంటే సాధారణంగా సూట్ కేసుల్లో డబ్బులు వస్తాయి, బయటికి డబ్బులు వస్తాయి అంటే మామూలుగా తలసాని యాదవరావు కానీ వీరపనేని పద్మ గారు కానీ ఇలాంటి వాళ్ళు ఇస్తే వస్తాయి. అంటే వాళ్ళు వస్తే రావడం ఏంటి నాకు అర్థం కాదు. వాళ్ళ దగ్గర నుంచి అయితే డబ్బులు వస్తాయి. ఇప్పుడు ఒక జ్యువెలరీ షాప్ వాళ్ళు అయితే వాళ్ళ జ్యువెలరీ షాప్ని ప్రమోట్ చేసుకోవడం కోసం పలానా జ్యువెలరీ షాప్ నుంచి మీకు గిఫ్ట్లు వచ్చినాయి అనేది 1200 మంది ఉన్న యూనియన్లో సభ్యులు అందరూ వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు వాళ్ళ షాప్ని. అప్పుడు ఏదో గిఫ్ట్లు ఇచ్చి ఉంటారు కదా, చిన్న చిన్న కాయిన్స్, వెండి కాయిన్స్ ఏదో ఒకటి వాళ్ళకి ఇచ్చి ఉంటారు కదా. అవి 2 సూట్ కేసులో పెట్టి ఇచ్చారు వాళ్ళు. అది ఎవ్వరికీ తెలియదు మా కమిటీ వాళ్ళకి. ఆ ప్రెసిడెంట్ అన్న ఆయనకి వీళ్ళకి తెలుసు. ఈ మధ్యలో ఇప్పుడు ఈవిడికి కూడా తెలియదు. ఇప్పుడు ఆ ప్యానల్లో నిలబడింది కాబట్టి ఆ ప్రెసిడెంట్ మాఫీ చేయడానికి ఈవిడ మాట్లాడుతుంది. మాఫీ అంటే ఏ విధంగా? పొద్దున్న ఇక్కడ దాకా రాకముందే నేను వాయిస్ మెసేజ్ పెట్టినప్పుడు స్పందించి నేను ఇక్కడ దాకా వచ్చేదానికి కాదు కదా. ఇప్పుడు ఈ ఫోటో పెట్టినాక స్పందనలు వస్తాయి. అంటే ఏదో మాటల మనిషి కానీ చేతల మనిషి కాదనుకుని న్యాయం ఎటువైపు ఉన్నా నేను న్యాయం వైపే ఉంటాను. నాకు పదవులు అక్కర్లే, పోస్టులు అక్కర్లే. అంటే ఎన్ని రోజుల నుంచి జరుగుతుంది మేడం ఇది? దగ్గర 15 రోజుల నుంచి. 10th యానివర్సరీ డిసెంబరు 10వ తారీఖున జరిగింది. లాస్ట్ మా బాడీ లాస్ట్ మీటింగ్. ఓకే. ఇప్పుడు ఫోన్ చేసినవాడు నాకు గాడ్ ఫాదర్ అనమాట. మీరు చెప్తే ఏంటది వెనక్కి వస్తుంది చెప్పమని ఆవిడతో ఫోన్ చేయించారు. ఆవిడ మాట ఒక్క మాట ఏంటో, నేను ఇంకెవరి మాట ఏందనమాట. ఆవిడ అంటుంది నువ్వు ఏ మీడియాకే వద్దు రా, నేను నిజ నిర్ధారణ కమిటీ చేపిస్తాను. ఇప్పుడు ఈ 2 సూట్ కేసులు వెనక్కి ఇచ్చేసాము, మనకి యూనియన్కి డబ్బు వద్దని. ఇప్పుడు 8 లక్షలు మనం పోగు చేసాం కదా అది 10th యానివర్సరీ అప్పుడు. ఆ 8 లక్షలు కూడా వాళ్ళకి వెనక్కి ఇచ్చేద్దాం రా అంటుంది. ఇచ్చేయమన్నా నేను. ఇప్పుడు 2 సూట్ కేసులు ఇచ్చేసిన వాళ్ళు 8 లక్షలు కూడా ఇచ్చేయండి. యూనియన్కి ఎందుకు ఫండ్? మీరు తినొద్దు, మేము తినొద్దు, తినొద్దు. ఎవరికో ఒకరికి యూనియన్ తరఫున వచ్చిన గిఫ్ట్లు నువ్వెవరో పంపించడానికి అసలు వెనక్కి నీకు నాకు ఇవ్వలేదు కదా. నేను కరెక్ట్గానే మాట్లాడాను ఇప్పుడు ఫోన్లో. ఇప్పుడు నాకు వచ్చింది, ఇప్పుడు రజనీ శ్రీకళ నాకు ఒక గిఫ్ట్ ఇచ్చింది, నాకు నచ్చకపోతే నాకు వద్దమ్మా నీ గిఫ్ట్ అని ఇచ్చేస్తా. నా కుటుంబానికి ఇస్తే నేను ఎలా తీసుకుంటాను దాన్ని? నా కుటుంబానికి మీ కుటుంబం మొత్తానికి వెళ్ళి ఒక గిఫ్ట్ ఇస్తున్నానని ఇస్తే అది నాకు వద్దని నేను ఎలా రిటర్న్ ఇస్తాను? నా కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలిగా. మరి అలా అసలు మాట్లాడేది ఏమైనా ఒక్కటన్నా అర్థం ఉందా? ఎవరు మేడం ఇప్పుడు మీరు చెప్తున్న యూనియన్ కి ప్రెసిడెంట్ ఎవరు? రాజశేఖర్ గారు అలియాస్ శుభోదయం సుబ్బారావు గారు. ఓకే. ట్రెజరర్ గారు వచ్చి నోకరాజు గారు. ఆయన నేను నిజ నిర్ధారణకి రెడీ, ఎవరన్నా వేసుకోండి నేను వస్తాను అని నన్ను మాట ఇచ్చాడు. కానీ మాట ఇస్తున్నారు కానీ ఆ నిజ నిర్ధారణ కమిటీ వేయాలని ఒక లెటర్ ఇవ్వాలంట. అంటే యూనియన్ స్థాపించినప్పుడు కొంతమంది స్థాపకులు ఉంటారు కదా, ఫస్ట్ 1-2 నెంబర్లు ఉంటారు కదా, వాళ్ళు సీనియర్ల కింద లెక్క యూనియన్లో, వాళ్ళని ఫౌండర్ నెంబర్స్ అంటారు. వాళ్ళు వీళ్ళ మీద కమిటీ వేయాలి. మీ మీద ఇట్లా మీరు యూనియన్ సొమ్ము తింటున్నారు అనేసి మాకు ఒక వెలిగేషన్ వచ్చింది, మీరు వచ్చి నిధి నిర్ధారణ కమిటీ చేసుకొని మీరు తిన్నారా తినలేదా అనేది మీ మీద వచ్చిన అభియోగాన్ని నిరూపించుకుంటే మీ బుక్స్ అవన్నీ ఉంటాయి కదా, అకౌంట్స్ బుక్స్ అవన్నీ ఉంటాయి అని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తే మేము మీ నిజ నిర్ధారణ తెలుస్తాం. తర్వాత మీరు ఎలక్షన్లకు వెళ్ళండి అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. అలా మొన్నటిదాకా ఒక ఫౌండర్ నెంబర్ నేను ఉన్నాను, నాతో పాటు ఎవరో రావట్లేదండి అరుణ గారు అన్నాడు. అంటే నేను ఒక 5 ఫౌండర్ నెంబర్లతో ఫోన్లు చేసి మాట్లాడా. ఆయన రమేష్ రాజు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిజ నిర్ధారణకు వస్తానంటున్నాడు, ఆయనతో పాటు మీరు కూడా రండి అని చెప్పేసి 5 మాట్లాడా ఫౌండర్ నెంబర్లతో. వాళ్ళు మేము వస్తాము పెట్టమానండి అన్నారు. తర్వాత ఇదే ఫౌండర్ నెంబరు ఒక లెటర్ ఇవ్వాలి, అది ఇవ్వాలి, ఇది ఇవ్వాలని ఏమీ లేదు. ఈ 2 సంవత్సరాల కింద చేసిన ఒక ప్రెసిడెంట్ సెక్రటరీ మీద అప్పుడు పృథ్వీరాజు గారు అని ఒక మన 30 years ఇండస్ట్రీ ఆయన ఉన్నాడు కదా, ఆయన సైదులు గారు ఆశ అని ఒక 3 ఉన్నారు అప్పుడు, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జనరల్ సెక్రటరీ. అప్పుడు ఆ ప్యానల్లో వాళ్ళు తప్పు చేస్తే ఇట్లాగే యూనియన్ డబ్బులు తినేసారు వెలిగేషన్ వస్తే ఆ ప్రెసిడెంట్ ఆ సెక్రటరీ వైస్ ప్రెసిడెంట్ మీద లేకుండా తప్పంతా నాదే అని చెప్పేసి సెక్రటరీని ఎత్తునేసుకున్నాడు. ప్రెసిడెంట్కి ఏం సంబంధం లేదు దాంట్లో, వైస్ ప్రెసిడెంట్కి ఏం సంబంధం లేదు, ఆ డబ్బులు మిస్ అవ్వడానికి నాదే కారణం అనేసి ఒక్కడే వేసుకున్నాడు నెత్తిన తప్పు. వేసుకున్నప్పుడు అతను యూనియన్ నుంచి తీసేశారు. యూనియన్లో ఇప్పుడు అతనికి ఓటు వేయడానికి హక్కు లేదు, ఏదన్నా ప్యానల్కి పోటీ చేయడానికి హక్కు లేదు, అతను సభ్యత్వమే తీసేశారు. మరి అతనికి అలా చేసినప్పుడు ఇప్పుడున్న ప్యానల్కి కూడా అదే వచ్చింది ఆ ఎలిగేషన్. మరి ఇప్పుడు కూడా ఎలక్షన్లకు ముందే వేయాలి కదా నిజ నిర్ధారణ కమిటీ, వేసి వాళ్ళు 3 ఎలక్షన్లో నిలబడడానికి అర్హులు కాదా అనేది నిర్ధారించాలిగా. నిర్ధారించుకోకుండా వీళ్ళు వెళ్ళిపోయి నామినేషన్లు వేసేసుకుని ఎలక్షన్లు డిక్లేర్ చేసేసుకుని, నేను చెప్తాను నా గ్రూప్లో యూనియన్ డబ్బులు అనవసరంగా వేస్ట్ చేయొద్దు, 1,20,000 తీసుకెళ్ళి లేబర్ ఆఫీస్ కట్టించారు. ఇప్పుడు అది ఎక్కడ అలా జరిగిందంటే
గోవింద్ శ్రీనివాస్ అని జనరల్ సెక్రటరీ ఉన్నాడు. జనరల్ సెక్రటరీకి ఒక చెక్ ఇచ్చారంట, మన లేబర్ కమిషనర్ ద్వారా ఎన్నికలు జరుగుతున్నాయి కదా మనకి, ఆయనకు 1,20,000 కట్టాలి, నువ్వు తీసుకెళ్ళి చెక్ ఇచ్చిరా అన్నాడు. అంటే ఆయన అవతల ప్యానల్లో ఉన్నాడు, ఈ ప్యానల్లో నుంచి ఆ ప్యానల్లోకి వెళ్ళాడు, ఆపోజిట్ ప్యానల్. ఆయన కొంచెం లేట్ చేశాడు వెళ్ళడం. లేట్ చేసినప్పుడు మీరు అడగాలిగా, మరి సెక్రటరీగా ఇంకా నామినేషన్లు అయినా కాబట్టి మీరు ఇంకా ఆ పోస్టుల్లో మాజీ సెక్రటరీలు ఉంటారు కదా, నువ్వు వెళ్ళి చెక్ ఇచ్చొచ్చావు ఇచ్చి రాలేదని అడగాలిగా. అడగకోకుండా ఈ ట్రెజరర్ దగ్గర చెక్ బుక్ ఉందని ఎవరికి యూనియన్లో ఒక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా వీళ్ళు వెళ్ళిపోయి ఇంకో చెక్ ఇచ్చేసి వచ్చారు. మరి ఈ సెక్రటరీ దగ్గర ఉన్న చెక్ ఏం చేయాలి? చెక్కులు మిస్యూజ్ చేసినట్టేగా. అవును, సెక్రటరీని అడగకోకుండా మీరు వెళ్ళి ఎలా కట్టేస్తా, అతను నాకు వెళ్ళే టైం లేదు నేను వెళ్ళలేకపోతున్నానంటే అతనికి ఇచ్చిన చెక్కు నువ్వు తీసుకుని మీరు అప్పుడు వెళ్ళి ఇచ్చుకోవాలి. యూనియన్లో సెక్రటరీని ఇమ్మన్నాము కానీ సెక్రటరీ ఇవ్వడానికి తన టైం సరిపోలేదు, ఆ చెక్కు తీసుకెళ్ళి మేము ఇస్తున్నాము లేబర్ కమిషనర్లో అని యూనియన్ సభ్యులకు చెప్పాలిగా. చెప్పలా, వెళ్ళిపోయారు. వీళ్ళ దగ్గర ఇంకో చెక్ బుక్ ఉంది, ఇంకో చెక్ ఇచ్చేసారు. అప్పటికి నేను చెప్తున్నా, వాళ్ళు అర్హులో కాదో తెలుసుకునేంత వరకు మీరు లేబర్ ఆఫీసుకు డబ్బులు కట్టొద్దు, అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయొద్దు. వాళ్ళు తేలిన తర్వాత వాళ్ళు ఏ తప్పు చేయలేదని నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు కట్టండి అంతే. అది ఎవ్వరు పట్టించుకోవాలి. యూనియన్ డబ్బులు అట్లా కూడా దుర్వినియోగం అయినాయి. ఇప్పుడు మళ్ళీ రేపు ఒక 50,000 అవుతాయి ఎలక్షన్లకి, అవి కూడా యూనియన్ నుంచే తీసుకడతారు. యూనియన్కి ఎవరైనా ఫండ్స్ ఇస్తే అవి తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళకి. యూనియన్కి ఎవరో ఫండ్స్ ఇవ్వకూడదు. తిరిగి ఇచ్చేస్తారా? తిరిగి ఇచ్చేస్తారు. అదే కదా వాయిస్ మెసేజ్. ఫండ్స్ ఎలా తిరిగి ఇచ్చేస్తారని నాకు అర్థం కాలే. అదే నాకు అర్థం కాలేదండి. ఇప్పుడు యూనియన్కి ఇచ్చారు ఫండ్, నీకు నాకు ఇవ్వలేదు కదా. యూనియన్కి ఇచ్చిన ఫండ్ యూనియన్ నుంచి ఎలా తిరిగి ఇచ్చేస్తారు వాళ్ళకి? ఒకవేళ ఇప్పుడు ఫండ్స్ వస్తాయంటున్నారు కదా, ఆ ఫండ్స్ అన్నిటిని కూడా మీరు దేనికి యూజ్ చేస్తారు? యూనియన్ అకౌంట్లో వేస్తారు. కొంచెం ఏదైనా వాడుకొని మిగతా యూనియన్ అకౌంట్లో వేస్తారు. అంటే వాడుకుంటే దేనికి? మీకు ఏదైనా అవసరాలు అయితే వాడతారా? అంటే వాడేసిన తర్వాత కొన్ని చెప్తారు లెక్కలు. మాకు నేను పెద్దగా పట్టించుకునేదాని కదా, డబ్బుల విషయాలు నాకు తెలియదు, నాకు పెద్ద చదువు లేదు. సరే ఓకే నిజమే కాబోలు ఖర్చు అయిపోయినాయి కాబోలు అని అనుకునేదాన్ని. అవన్నీ నేను పట్టించుకోదు. ఇప్పుడు ఈ సూట్ కేసుల గురించి అసలు నాకు తెలియదు. అయ్యంటే కొంచెం అన్నా ఒక 70,000 అయినాయి, ఒక 30,000 మిగిలినాయి, ఒక 20,000 30,000 అయినాయి, 40,000 మిగిలినాయి, అకౌంట్లో వేసామని ఏదేదో మాట్లాడుకుంటాను నేను. ఆఫ్టర్ ఈసీ నెంబర్, నాకు చిన్న ఈసీ నెంబర్, అందులో నేను అంత పెద్దగా విషయాలు పట్టించుకోకూడదు. నాదేంటంటే నా గోల నా గోడు ఏంటంటే, నేను యూనియన్లోకి వెళ్ళిన సందర్భం ఏంటంటే, ఒక యూనియన్ పేరు పెట్టుకుంటే అందులో ఒక ప్రెసిడెంట్, ఒక సెక్రటరీలో పెద్దవాళ్ళు ఉంటారు కదా. ఒక మైత్రి ఫిలిమ్స్, ఒక గీతా ఆర్ట్స్, వైజయంతి ఫిలిమ్స్ ఇలా ఉంటాయి కదా పెద్ద పెద్ద ఫిలిమ్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ ఉంటాయి కదా. ఆ సినిమాలు అవి స్టార్ట్ అవుతున్నాయి అన్నప్పుడు ఒక ప్రెసిడెంట్గా మీరు ముందుండి, ఒక సెక్రటరీగా మీరు ముందుండి, మీ వెనకాల మేము ఒక 4 వెళ్ళి, సార్ ఇట్లా మా యూనియన్లో 1,200 మంది ఉన్నారు, మీ దాంట్లో కొంచెం కంపెనీ ఆర్టిస్టులు క్రౌడ్ అని ఉంటుంది, కొంచెం అంటే డైలాగ్ ఆర్టిస్టులు అనమాట, డైలాగ్ ఆర్టిస్టులు అని ఒకటి ఉంటుంది కదా, దానికి మా యూనియన్ తరపు నుంచి మాకు చెప్పండి. ఈ మధ్యన కోఆర్డినేటర్లు ఒక వ్యవస్థ తయారైపోయి కోఆర్డినేటర్లు అడ్డంగా తినేస్తున్నారు యూనియన్ ఆర్టిస్టుల డబ్బులు. అంటే తినడం అంటే ఎట్లా? తినడం అంటే ఇప్పుడు నేను ఉన్నాను, నా ఫోటో చూపిస్తారు, అక్కడ ఈవిడ డైలాగ్ ఆర్టిస్ట్ అని బాగా చేస్తాడని చెప్తారు. అక్కడ ఎవరైనా పుణ్యవతుడు ఓకే చేశాడు అనుకోండి, ఆ కోఆర్డినేటర్ నా పేరు మీద ఒక 5,000 10,000 పేమెంట్ రాసుకుంటాడు, నాకు 1,000 రూపాయలు 2,000 రూపాయలు పేమెంట్ ఇస్తాడు. అట్లా కోఆర్డినేటర్ తీసుకుంటాడు అనమాట. అట్లా కోఆర్డినేటర్ల వ్యవస్థ ఎక్కువైపోయింది. ఆ లెక్కన అసలు 40 దాటిన వాళ్ళకి షూటింగ్ లేవు, అంత 30 25 అమ్మ క్యారెక్టర్లు అంతా అలా వచ్చేసారనమాట. వాళ్ళ కంటికి నచ్చినట్టుగా తీసుకెళ్ళిపోతున్నారు. యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు 10,000 కట్టి మేము నెంబర్లో మనం కొట్టుకునే వాళ్ళు వాళ్ళకి లేవు, షూటింగ్ ఇళ్లలో కూర్చుంటున్నారు. నాన్ నెంబర్స్ అని కొత్తగా వస్తారు కదా, కొంచెం బాగున్న వాళ్ళు ఇప్పుడు అప్కమింగ్ వస్తారు కదా, వాళ్ళకి యూనియన్లో కార్డులు లేకపోయినా సరే వాళ్ళని పిలుచుకెళ్ళిపోతారు కోఆర్డినేటర్లు. వాళ్ళైతే అడగలేరు కదా ఎంత ఇచ్చినా. 3 పూట్ల భోజనం పెట్టి టీలు కాఫీలు ఇచ్చి సాయంత్రానికి ఒక 500 1000 రూపాయలు 2,000 చేతిలో పెడితే వాళ్ళకి హ్యాపీ కదా. అంటే తెలియనంత వరకు, తెలిసిన తర్వాత ఇంత తింటున్నారు మన మీద అనేటప్పటికి వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఇప్పుడు ఒక మేనేజర్ ద్వారాను ఇంకొకటి తెలియదు మీకు ఎంత పేమెంట్ ఇస్తారు, పరిచయాలు అవుతారు కదా. అదే నా మీద 10,000 రాసుకున్నారా, నాకు 5,000 ఇచ్చారు సార్ అంటే సగానికి సగం ఇస్తే ఓకే. అలా మీకు ఎప్పుడన్నా జరిగింది? నేను వెళ్ళానండి, కోఆర్డినేటర్ ద్వారా నేను వెళ్ళాను. నాకున్న సర్కిల్లో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ నుంచి మేనేజర్ల తరఫు నుంచి కానీ నా పర్ఫార్మెన్స్కి చేసిన వాళ్ళే, అమ్మ నీకు ఈ క్యారెక్టర్ ఉంది ఇన్ని రోజులు షూటింగ్ అంటేనే వెళ్తాను. నేను కోఆర్డినేటర్ల తరఫున అసలు ఎవ్వరికి వెళ్ళను. నేను కోఆర్డినేటర్ల మీద ఎక్స్పర్ట్యే. తినొద్దు, తినండి, కానీ 10 రూపాయలు ఇస్తే 2 రూపాయలు తినండి, 8 రూపాయలు వాళ్ళకి ఇవ్వండి. షూటింగ్ అంటే ఏంటంటే తెల్లవారుజాము 4 లెగిస్తాం, అంటే తప్పుదో వెళ్ళిపోతుంది అనుకుంటా నా ఇంటర్వ్యూ. పర్వాలేదు చెప్పండి. అదే చిన్నది ఇద్దాం అనుకుని వచ్చాను. ఇప్పుడు ఏమంటారు, పొద్దున్నే 4 గంటలకు లెగిసి 5 6 ఇంతవరకు అసలు ఇళ్ళకి వెహికల్స్ పంపించేవాళ్ళు అండి.
యూనియన్లో వాళ్ళు ఆ మేనేజర్లు ప్రోగ్రాంలు చెప్పినప్పుడు ఆర్టిస్ట్కి ఇళ్ళకి వెహికల్ పంపించేవాళ్ళు. అమ్మ వెహికల్ పంపిస్తున్నాము, 6:00 రెడీగా ఉండండి, 7:00 రెడీగా ఉండండి, లేదా 4:30కే రెడీగా ఉండండి. ఇట్లా వాళ్ళు చెప్పిన ప్రోగ్రాం ప్రకారం మేము రెడీగా ఉంటే మా ఇంటికి వెహికల్స్ వచ్చాయి. వెహికల్స్ ఎక్కేసి వెళ్ళిపోయే వాళ్ళం మేము లొకేషన్కి. అట్లా వెళ్ళి వాళ్ళు ఒక్కొక్క టేక్ ఓకే అవ్వాలంటే గంటల తరబడి నిలబడాలి. ఒక హీరో హీరోయిన్ల మీద ఒక టేక్ జరుగుతుందంటే క్రౌడ్గా ఒక కంపెనీ ఆర్టిస్ట్, జూనియర్ ఆర్టిస్టులు ఇంకొక క్రౌడ్, కంపెనీ ఆర్టిస్టులు అంటే ఒక క్రౌడ్. ఇది కంపెనీ ఆర్టిస్టులది ఏంటంటే ప్యాడింగ్ ఆర్టిస్టులకి తక్కువ కాదు, జూనియర్ ఆర్టిస్టులకి ఎక్కువ కాదు, మధ్యలో ఎటు కానీ పరిస్థితి అనమాట వీళ్ళది. డైలాగ్ ఇస్తే చెప్తాం, డైలాగ్ లేకపోతే నుంచుని పక్కకు వచ్చేస్తాం. ఒక టేక్ ఓకే అవ్వాలంటే 2-3 గంటలు పడుద్ది. 2-3 గంటల్లో హీరోయిన్ అయితే రెస్ట్ తీసుకోండి సార్ అంటారు, కానీ పక్కన నుంచి ఆర్టిస్టులని కూర్చోండి అమ్మా అని ఎవరో బోయపాటి శ్రీనివా గారు లాంటి వాళ్ళు, ఇంకో డైరెక్టర్ అయితే తప్ప కూర్చోండి అమ్మా మళ్ళీ టేక్లో పిలుస్తామంటారు తప్ప అందరు డైరెక్టర్ అలా అనరు. అలా మా పరిస్థితి ఉంటుంది. అలా 4 గంటలకు లేచి వెళ్ళడం. ఇప్పుడు ఏంటంటే ఈ కోఆర్డినేటర్లు వచ్చిన తర్వాత ఇది కృష్ణానగర్లో పెడుతున్నాం బస్సు, ఇది యూసఫ్గూడలో పెడుతున్నాం ఒక వెహికల్, మీరంతా వచ్చి అక్కడ ఎక్కాలి అంటే మేము చెప్పినట్టు నడవాలి, అంతే మీ ఇళ్ళకి రాదు, మేము ఎక్కడ పెడితే అక్కడికి వచ్చి ఎక్కాలి. 4:30కి పెడుతున్నాం, 5:30కి పెడుతున్నాం. 4:30, 5:30కి ఆడవాళ్ళు కుక్కడపల్లి నుంచి ఎక్కడి నుంచి ఎల్బీ నగర్ నుంచి ఎక్కడెక్కడి నుంచో అవుతారు. అంత చీకట్లో వచ్చి వెహికల్ ఎక్కకాలి. ఇక్కడ వెహికల్ ఎక్కాలి, వాళ్ళు వచ్చి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళ వెహికల్. అది కోఆర్డినేటర్లు వచ్చాక జరుగుతుంది. సరే ఏదో ఇంట్లో కూర్చునే కంటే అలా పిలిస్తే వెళ్తే 1500, 2000, 5000 వస్తున్నాయి కదా, అలాగే వెళ్దాంలే అని చెప్పేసి మరి ఎళ్ళద్దులు కట్టుకోవాలి, ఇంట్లో కుటుంబాన్ని పోషించుకోవాలి, ఇన్ని ఉంటాయి కదండి వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా. వెళ్తున్నారు. అదే అలా వెళ్ళిపోయిన దాని మూలం నేను ఈ ప్యానల్లో జాయిన్ అయ్యా. ఇప్పుడు నేను ఒకదాన్ని వచ్చాను ఇప్పుడు మీ దగ్గరికి, మీరేమన్నారు, కాదమ్మా కొంచెం ఉంటే మేము కూడా సపోర్ట్ చేస్తామని అన్నారు. అట్లాగే ఇప్పుడు నాకు సపోర్టు, ఇప్పుడు గీత మైత్రి ఫిల్మ్ పుష్ప జరుగుతుంది, అక్కడికి వెళ్ళి సార్ పలానా ప్యానల్ యూనియన్ నుంచి వచ్చాము, ఇదిగో సార్ ఎంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇలా బయట ఇలా కోఆర్డినేటర్ల వల్ల ఇలా అన్యాయం జరుగుతుంది మా యూనియన్ వాళ్ళకి, కొంచెం ఆ కోఆర్డినేటర్లకు ఏ పేమెంట్ అయితే మీరు మాట్లాడుకుంటారో అదే పేమెంట్ మాకు ఇవ్వండి, మా యూనియన్ తరపు నుంచి మీకు ఆర్టిస్టులు మేము ఇస్తాము అని అడుగుతారు, నాకు సపోర్ట్ ఉంటారు అనే ఉద్దేశంతోనే నేను ఆ యూనియన్లో జాయిన్ అయ్యి ఈసీ నెంబర్గా 2 సంవత్సరాలు చేశాను. నేను ఈ ప్రపోజల్ మా ప్రెసిడెంట్ గారికి చెప్పాను, చాలామందికి చెప్పాను, ఇలా కోఆర్డినేటర్ల అవస్థ ఎక్కువైపోతుందండి, కొంచెం వెళ్ళి వాళ్ళకి చెప్పుకుందాం రండి అంటే, ఏదో రూల్స్ రెగ్యులేషన్స్ ఏవో ఇన్ని ఉండాలి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తాను అని చెప్పారు. అంటే వేస్ట్ అనిపించింది నాకు, ఇంకా ఎవరు సపోర్ట్ రారు అనిపించేసింది. అనిపించి వదిలేసేసాను. నేను వదిలేసి ఎలాగోలాగా 2 సంవత్సరాలు ఖాళీ చేసుకున్నా. మళ్ళీ ఆఫర్ చేశారు, నాకు వద్దండి, నేను ఏదో యూనియన్లో పేద ఆర్టిస్టులు చాలామంది తిండికి కూడా కష్టం లేక పిల్లలకి 2 పూట్ల కూడా భోజనం పెట్టుకోలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏమన్నా మన ప్యానల్ తరపు నుంచి కానీ మన యూనియన్ తరపు నుంచి కానీ పెడతారేమో, వాళ్ళకి కొంచెం బతకడానికి దారి చూపిస్తారేమో అని ఆశతో వచ్చాను నేను. మన పోస్టుల గురించి నాకు పోస్టుల మీద వ్యామోహం లేదు, పదవుల మీద ఇష్టము లేదు నాకు, నేను చెయ్యను అని పక్కకు వచ్చేసాను. వచ్చిన తర్వాత నుంచి ఒక ఈ సూట్ కేసుల గురించి అడుగా, నిర్ధారణ చేసుకోండి అని. వాళ్ళు చేసుకోకుండానే ఈరోజు నామినేషన్ వేయడానికి వెళ్ళారు. అది నేను మీడియా ద్వారా యూనియన్లో సపోర్ట్ అంటే పాపం ఎవరు మాట్లాడలేదు, ఎందుకు మాట్లాడలేదు, భయపడ్డారో ఏమో నాకు తెలియదు, ఎవరు సపోర్ట్ చేయట్లా. నేనే మాట్లాడదాం, నేను యూనియన్కి వెళ్తాను, ఇలా ఇది ఏమంటారు ఛానల్కి వెళ్తున్నాను నేను, నాకు యూనియన్లో సపోర్ట్ లేదు, నిజ నిర్ధారణ వాళ్ళే తెలుస్తారు. ఇదే యూనియన్ పరువు కోసం నేను ఒకప్పుడు కొన్ని చేశానండి, యూనియన్ పరువు పోకూడదని. అలాంటి దాన్ని ఇప్పుడు అదే యూనియన్ పరువు బయట పెట్టడానికి వచ్చానంటే అర్థం చేసుకోండి. ఓకే, అంటే మీ యొక్క సొమ్ముని తినేస్తున్నారు. నా యొక్క సొమ్ము కాదండి, నాలాంటి కొంతమంది పేద ఆర్టిస్టుల సొమ్ము, కమిటీ ఒక యూనియన్ సొమ్ము తింటున్నారు. తింటలేదా నిరూపించుకోమని నేను అంటున్నా. అది నిజ నిర్ధారణ రాకుండా అది సంగతి. ఇప్పుడు నిజ నిర్ధారణ చేస్తారంట నేను వెళ్తే. మీరు వెళ్ళాలా? ఇప్పుడు ఇక్కడ ఏం మాట్లాడుకోకుండా వెళ్తే, ఇప్పుడు నేను ఉంటాను నీకు సపోర్ట్, నువ్వు వచ్చేసేయి. ఇప్పుడు మీరు ఫోన్ కాల్ విన్నారు కదా, ఆవిడ నా ఫ్రెండ్. ఓకే, ఉమ్మడి అంటే నిజ నిర్ధారణ ఎలా చేస్తారు చెప్పాను కదా, ఫౌండర్ మెంబర్స్ అనేసి యూనియన్ స్థాపించినప్పుడు ఉంటారు కదా కొంతమంది, వాళ్ళందరూ వస్తారా? వాళ్ళలో ఒక 5-6 కూర్చోబెట్టి ఇప్పటి వరకు మన యూనియన్లో జరిగిన లావాదేవీలు లెక్కలు అవన్నీ వాళ్ళకి ఇస్తే, వాటిలో వీళ్ళు జనరల్ సెక్రటరీ చూసుకుంటాడు. అవన్నీ వీళ్ళు చూసి ఎందులో తప్పు ఉంది ఎందులో ఒప్పు ఉంది, ఈ వెలిగేషన్ ఇచ్చినాడు అవతల ప్యానల్ దశరథ్ అని, ఆయన ఎందుకు రాడు అని చెప్పేసి అడుగుతుంది. వస్తారు, అందరూ వస్తారు, నిజ నిర్ధారణ కమిటీ వేస్తే మేము వస్తామంటున్నారు. వాళ్ళు ఆడిటింగ్ చేస్తారు కదా, ఆడిటింగ్ చేసిన వాళ్ళు కూడా వస్తామంటున్నారు. మీరు ఈ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నారు? నేను ఉన్నానులేండి, ఎప్పుడు వచ్చావన్నది కాదన్నట్టు ఉన్నాను అంతే.
నడుస్తుంది. ఓకే. ఇప్పుడు మీరైతే బయటకు వచ్చారు, మరి మీలా ఆలోచించే వాళ్ళు ఇంకెవరైనా ఉన్నారా? వాళ్ళు బయటకు వచ్చి ఆలోచిస్తున్నారు, మాట్లాడుతున్నారండి, కానీ రాలేకపోతున్నారు బయటికి. వాళ్ళకి ఫ్యామిలీలు ఉంటాయి కదా, ఏదన్నా అవుతుందేమోనని కొన్ని భయాలు ఉండొచ్చు. నిజ నిర్ధారణ ఏంటో వీళ్ళు ఏమిటంటే రేపు ఓట్లు వేస్తే తెలిసిపోతుంది కదా అన్నట్టు వీళ్ళ ధైర్యం అనమాట. ఓకే, మీరు జెన్యూనే నిరూపించుకోండి. నేను కూడా మీదేం అన్నట్లో నేను ఆ 2 సూట్ కేసులు పలానా దానికి ఉపయోగించామమ్మా అంటే రాత్రి వాయిస్ మెసేజ్ ఏంటి వాళ్ళకే తిరిగి పంపించేసామని. యూనియన్ సొమ్ము ఎలా పంపించేస్తారని తిరిగి? ఆయన సూట్ కేసులో గిఫ్ట్లు కూడా పంపించాను అన్నారు, మీరు కూడా విన్నారు కదా వాయిస్. అంటే మీకు పర్సనల్ గా పెట్టారా, గ్రూప్ లో పెట్టారా? గ్రూప్ లో పెట్టారండి. నేను గ్రూప్ లోనే అడుగుతున్నాను, అంటే నేను పర్సనల్ గా ఎవరిని అడగట్లేదు, గ్రూప్ లోనే అడుగుతున్నా. సూట్ కేసులో అంటే గిఫ్ట్స్ అన్నీ ఉన్నాయా, లేకపోతే ఏమైనా డబ్బు ఉందా? అది మాకు తెలవాలండి, వాళ్ళు చెప్తే మాకు తెలుస్తుంది. చెప్పలేదు, అసలు వచ్చినట్టే చెప్పలేదు మాకు. ఆ సూట్ కేసులు వచ్చినట్టే చెప్పలేదు. ఉమ్మడి వాళ్ళు సూట్ కేసులు ఇచ్చినట్టే తెలియదు మాకు. లాస్ట్ మినిట్ లో దాని గురించి మీరు ఫైట్ చేస్తున్నారు? ఫైట్ చేస్తాను. దాంతోపాటు ఇంకా చాలా వెలిగేషన్స్ వస్తున్నాయి. వీరపల్లి పద్మా గారు పుట్టినరోజుకు 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నారని, తలసాని యాదవ్ గారి బర్త్డేకి వెళ్ళి 1 లక్ష రూపాయలు తెచ్చుకున్నారని, అవేవో ఖర్చులు అయిపోగా ఇంత మిగిలినాయి అని ఏవో ఇంకా చాలా వెలిగేషన్స్ వేరే వేరే వాళ్ళు మాట్లాడుతున్నారు. అవన్నీ నాకేమో తెలుసుగా. అయ్యంటే కొంచెం నాకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వాళ్ళు. ఇంత 70,000 అయిపోయినాయి అమ్మా, 30,000 ఉన్నాయి అంటే ఒక ఈసీ మీటింగ్ ఉంటుందండి నెలకు ఒకసారి. ఆ ఈసీ మీటింగ్ లో చెప్తుంటారు కొన్ని ఖర్చుల గురించి. సరే ఏమో నిజంగా 70,000 అయినాయి, 30,000 మిగిలినాయి, ఏమో ఆట మిగిలినాయి, నేను అయ్యంత పెద్ద పట్టించుకోవాలి. నాకు తెలియని విషయం ఈ సూట్ కేసుల విషయం. ఒక జ్యువెలరీ షాప్ నుంచి 2 సూట్ కేసులు వచ్చినాయి అంటే అందులో ఏం చిల్లా పెంకులు అయితే పెట్టి పంపించారు కదా, అదొకటి నాకు తేలాలి. అదొకటి తేల్చుకుని మీరు ఎలక్షన్లకు వెళ్ళండి అంటున్నాను నేను. నాకు ఆ ప్యానెల్ నాకు ముఖ్యం కాదు, ఈ ప్యానెల్ నాకు ముఖ్యం కాదు, నాకు యూనియన్ ముఖ్యం. యూనియన్లో నేను కూడా ఒక మనిషిని కాబట్టి యూనియన్ వాళ్ళకి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నేను ఎంతవరకైనా వెళ్తాను. యూనియన్లో నేను కూడా ఒక మనిషిని కాబట్టి యూనియన్ వాళ్ళకి అన్యాయం జరగడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను పోరాడుతున్నాను. ఈ పోరాటంలో నేను ఎంతవరకైనా వెళ్తాను.